అడిగిన డబ్బులు ఆ డబ్బులు ఇస్తున్నావేటమ్మా వాడికి? ఏంటమ్మా డబ్బులు ఉంచుకుని కూడా కొడుకు ఇవ్వడం చేతులు రావట్లేదే? చెప్తా. రే వాడు వస్తున్నాడు రా. రే మావా, అమ్మ కొత్త బండి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిందిరా. రే సూపర్ రా. పదండి రా, షోరూమ్కి వెళ్దాం. కొత్త బండి అన్నావు కదరా, మీ అమ్మగారిని కూడా తీసుకురారు బండి ఓపెనింగ్ కి. నిజమేరా, మీ అమ్మని తీసుకొని రా. సరే మీరు పదండి రా, నేను అమ్మని షోరూమ్ తీసుకుని వచ్చేస్తాను. 4 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు. తీసుకున్నాడు బాగానే తీసుకున్నాడు, ఇవ్వడానికి ఏంట్రా ఏదో గొడవ డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ సంగతి. పనికి మన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చుకొని వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటమ్మా అప్పులో అందరూ ఇంటి మీద తీసుకొస్తున్నావు, నా ఫ్రెండ్స్ ముందు బరువు పోతుంది. ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? అసలు అమ్మ అప్పు ఎందుకు చేస్తున్నా నీకు తెలుసా? ఊరికమ్మా ఆడికేం తెలుసు చిన్నోడు. లేదమ్మా, అప్పు ఎందుకు చేసాము ఈ రోజు తెలియాలమ్మా వాడికి. నేను చదివించడం కోసమేరా అప్పు చేసింది, అప్పు తీర్చడం కోసం ఇల్లు తాకట్టు పెట్టిందిరా, ఆ డబ్బులే నీకు ఇచ్చిందిరా. కానీ నువ్వు ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందని అమ్మని అంటున్నావు, కానీ ఆ ఫ్రెండ్స్ కి ఇచ్చే విలువ ఏ రోజని తల్లికి ఇచ్చావారా నువ్వు? సారీ అమ్మా, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయమ్మా, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. మన పరిస్థితి బాగున్నప్పుడు బండి కొందామమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావురా.